స్కూల్కి టైం అవుతుందిరా, ఎంతసేపు తింటావు? రోజు లేట్ గానే వెళ్తున్నాను నీ వల్ల. ఈడొకడు ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నవాడు. వస్తున్నాను రా, 2 నిమిషాలు ఆగలేవా? రోజు ఇదే సొల్లు చెప్తా ఉంటాడు. సరే తొందరగా రా. అమ్మా ఇంకా 2 దోశలు వేసుకురా. ఈడు మారడు. ఉదయం 8:30కి. అరే సించాన్, కరెక్ట్ గా 5 o'clock కల్లా ఇక్కడ ఉండాలి, లేకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతా. అరే నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను రా, నీకెందుకురా నేను అన్ని చెప్పాలి? నేను రాను రా, ఏం చేస్తావు? రాలేదంటే మానే, రాత్రి కుక్కలు నిన్నే వెంటాడతాయి. ఇదో సెంటిమెంట్ ఉంది కదరా నీకు. సరే వస్తానులే. అరే కిక్కు, ఈ రోజేంట్రా చాలా తొందరగా వచ్చేసావు స్కూల్ కి? మొత్తం మా తమ్ముడు గాడు వాళ్ళారా. ఈ రోజు కూడా లేట్ గా వద్దాం అనుకున్నా, కానీ ఆడు ఇబ్బంది పెడుతున్నాడు, మామూలుగా పెట్టట్లేదు. సరే విషయాలేంటి? అరే మన డాన్ గాడు ఉన్నాడు కదా, వాడు ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక దెయ్యాన్ని చూసాడంట్రా. డాన్ గాడు దెయ్యం చూసాడా? ఎక్కడ్రా? ఆడు ఇంటికి వెళ్లే దారిలో ఒక దెయ్యం కొంపు ఉందరా, ఆ కొంపలోంచనే దెయ్యాలు అన్ని చూసాయంట. మరి డాన్ గాడు ఏమయ్యాడ్రా? బతికే ఉన్నాడు కదాడు? బతికే ఉన్నాడు రా. క్లాస్ రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు. మాకు స్టోరీ మొత్తం చెప్పాడు. ఒకసారి అన్ని ఇక్కడికి తీసుకురా, మాట్లాడదాం. సరేరా, తీసుకొస్తానండి. అరే డాన్, ఏమైందిరా? అరే కిక్కు, నేను మా ఇంటికి వెళ్ళే దారి ఉంది కదా, ఆ దారిలో నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయరా. అరే సుత్తి చెప్పకరా, నిజం చెప్పు. నిజంరా కిక్కు, నాకు నిజంగానే అన్ని కనిపిస్తున్నాయి. నన్ను లోపలికి కూడా రమ్మన్నాయి. అరే డాన్, నువ్వు మమ్మల్ని ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని మాకు అర్థమైంది. ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్? ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు, నమ్ముతాం. అరే కిక్కు, వీడు మొహం చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుందిరా, ఒకసారి నమ్మి చూద్దాం. సరే నమ్మాం, ఏం చేద్దాం నెక్స్ట్? వీడితో పాటు వాళ్ళ ఇంటి దాకా తోడుగా వెళ్దాం రా. ఇదేదో బాగుంది, దెయ్యాన్ని కూడా చూసినట్టుంటుంది. అరే కిక్కు, మా తమ్ముడిని కూడా తీసుకొస్తాను రా. అడికి బాగా వచ్చిరా మంత్రాలు, ఇంట్లో బాగా పూజలు చేస్తా ఉంటాడు. అవునా? నాకెప్పుడు చెప్పలేదు మీ తమ్ముడికి పూజలన్నీ వచ్చని. సరే పట్రా, ఏమన్నా భయం వేస్తాను, మంత్రాలు చదువుతాడు. అరే అందరికి థ్యాంక్స్ రా, మీరు వస్తారని అనుకోలేదు నేను. అరే మేమేమి నీ కోసం రావట్లేదు, ఆ దెయ్యాల్ని చూడడానికి వస్తున్నాం. సర్లే ఇవన్నీ ఎందుకు, కరెక్ట్ గా 5 మనం ఆ దెయ్యాల కొంపలోకి వెళ్దాం. అరే కిక్కు, మనం దెయ్యాల కొంపలోకి వెళ్ళొద్దురా, వీడికి తోడుగా మాత్రమే వెళ్దాం. నాకు కూడా చాలా భయం వేస్తుందిరా. అరే అలాంటివి ఏమి ఉండవురా, నేను ధైర్యంగా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇవన్నీ నమ్మద్దురా మీరు, దెయ్యాలనేవి లేవు. అరే కిక్కు, ఎలా అవుతే నువ్వు రావద్దురా మాతోని, మేమే వెళ్తాం. నువ్వు ఏదో ఒకటి పెడతానే ఉంటావు ఎప్పుడు. మీరు గనక నన్ను తీసుకెళ్లేదనుకో, స్కూల్ మొత్తానికి చెప్తా డాన్ గాడు దెయ్యాన్ని చూసి ప్యాంట్ లో పోసేసుకున్నాడని. చెప్పమంటావరా డాన్? అరే వద్దురా, ఎందుకురా ప్రతి దాంట్లోని కెలుక్కుంటావు? సరేలే రా నువ్వు కూడా, కానీ కొద్దిసేపే ఉందాం రా అక్కడ, నాకు చాలా భయం వేస్తుంది. సర్లే వెళ్దాం పద ఫస్ట్. అమ్మ నీ దొంగల్లారా, ఇతరా మీ ప్లాను? సాయంత్రం 5ంటికి నేను కూడా వస్తాను. నేనైనా వెళ్తాను ఇంటికి ఒక్కడినే, మీతోనే వస్తా. సాయంత్రం 5ంటికి. రే డాన్, రెడీయా? వెళ్దామా? ఏమోరా కిక్కు, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అరే కిక్కు, అన్ని భయపెట్టకురా, ఇప్పటికే చాలా భయపడిపోతున్నాడు. ఏయ్ నేనేదో సరదాగా అన్నాన్రా. అవును మా తమ్ముడేడు ఇంకా రాలేదు? అదుగో అనుకుంటూనే వచ్చాడు. అరే చించాన్, నీకు చెప్పాను కదరా సాయంత్రం 5ంటికల్లా ఇక్కడ ఉండాలని, మళ్ళీ లేట్ అయిందేంటి? లేటా? ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళి నీ పని చెప్పడానికి. మీరందరూ ఎక్కడికి ప్లాన్ చేశారో నాకు తెలిసిపోయిందిరా. ఏమంటున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. మీరందరూ కలిసి దీని కొంపులోకి వెళ్తున్నారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి. మూసుకుని ఇంట్లో దింపుతా, స్లోగా వెళ్ళిపో, మాతో రావడానికి ట్రై చేయకు. అయితే అమ్మతో మొత్తం అంతా చెప్పేస్తాను దెయ్యం కొంపులోకి వెళ్తున్నామని. బా వీడితో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అరే సించాన్ ప్లీజ్ రా, మళ్ళీ నీకేమైనా అవుతే అమ్మ నన్నే కదా తిట్టేది. అవన్నీ నాకు సంబంధం లేదు, నన్ను ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. అబ్బా వీడితో తట్టుకోలేకపోతున్నాం. సర్లే నువ్వు కూడా రా. A few minutes later. అరే కిక్కు, టైం 6 అవుతుందిరా, దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే బూత్ బంగ్లా ఉంటుంది. అయితే తొందరగా నడండి రా, ఎవరు చూడకముందే మనం లోపలికి వెళ్ళిపోతాం. అరే కెక్కు, నాకు చాలా భయం వేస్తుందిరా. అవసరం అంటావా? హాయిగా ఇంటి దగ్గర వరకు వచ్చేసాం, నేను వెళ్ళిపోతానులే. రే మూసుకుని లోపల వరకు రా, దింపేస్తాం కదా, లేదా నేను ఇక్కడే వదిలేసి మేము వెళ్ళిపోతాం. సర్లేరా వస్తాను, భయపెట్టగరా నన్ను. ఎన్నిసార్లు భయపడతావు? అది మూసుకుని రారా, ఏమవుదాం, నేను చూసుకుంటాను కదా. అరే చూసారా అసలు ఎలా ఉందో? నిజంగానే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయేమోరా. అవునరా కిక్కు, చాలా భయం వేస్తుంది. ఆ పోస్టర్ చూడు ఎంత దారుణంగా ఉందో. నిజంగా అలా ఉంటారా మనుషులు? అరే వెంకీ, మీ తమ్ముడిని మంత్రాలు చదవమనరా, అసలే ఇక్కడ దెయ్యాలుంటాయని టాక్. అలాగేరా. అరే మంకీ, నీకయ్యో పూజలు వచ్చు కదా, ఆ మంత్రాలు అయ్యో చదవరా. ఓం బోం బోష్, ఓం బోం బోష్, ఓం బోం బోష్, ఓం బోం బోష్. అరే ఏంట్రా వీడు దెయ్యంలా అరుస్తున్నాడు? అరే ఇవన్నీ పూజలు అన్నారా, దెయ్యాన్ని పిలుస్తున్నట్టున్నాయి. అరే దండం పెడతాను, నువ్వేం మాట్లాడుకో, స్లోగా ముందుకెళ్దాం పదండ్రా. ఓం రాజన్య,
అన్యోన్యోమి దయ్యాలు రండి బయటికి, నేను మీతో మాట్లాడాలి. తొందరగా రండి, మీ అందరితో నేను మాట్లాడాలి. తొందరగా దయ్యాలు రండి. ఓం బూమ్ బుష్, రావాలి దయ్యాలు రండి, నేను మీతో మాట్లాడాలి. అరే కిక్కు, అక్కడ చూడరా, ఆడెవడో మంత్రగట్లో ఉన్నాడురా. ఇందాక నించోని ఏయో మంత్రాలు చదువుతున్నాడు. అరే నిజమేరా, ఈడేంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నాడు? ఇంత కర్రీగా కూడా ఎవడైనా ఉంటాడా? అరే కిక్కు, వెళ్ళిపోదాం రా, ప్లీజ్ రా, నా మాట వినరా. సరే సరే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో డేంజర్ గానే జరుగుతుంది. కానీ ఒక్క నిమిషం ఉండు. కిక్కు, ఎందుకురా ఫోటో తీసావు? ఆడు మళ్ళీ మన ఇంటి దగ్గర వరకు వస్తాడు, వాడికి తెలిసిందంటే మనం ఫోటో తీసామని. అరే ఉండరా కిక్కు, ఎందుకు తీసావురా? ప్లీజ్ రా, అది డిలీట్ చేసారా. అలాంటి ఫొటోస్ మొబైల్లో ఉండకూడదు. మొబైల్లో ఉంటే వాడు మన దగ్గరకు వస్తాడు, వాడి దగ్గర ఉండే ఆత్మలు కూడా మన దగ్గరకు వస్తాయి. అరే పిచ్చోళ్ళారా, ఇదంతా మనం తీసుకెళ్లి స్కూల్ వాళ్ళకి చూపిద్దాం రా. ఫేమస్ అయిపోయి దెబ్బకి మన బ్యాచ్ అందరూ చాలా గ్రేట్ అంటారా. అరే వద్దురా కిక్కు, వెళ్ళిపోదాం. అరే సించాన్, ఇది నీ పాకెట్లో పెట్టుకోరా ఫోను, బయటకు వెళ్ళాక నాకు ఇద్దాగాని. ఇలాంటి లత్కోర్ పనులన్నీ నాకే చెప్తాడు, ఏదైనా మంచి పని చెప్పొచ్చు కదా. సర్లే సర్లే, బయటికి పోతాండి అందరూ. ఇక్కడ ఒక్క సెకండ్ కూడా మనం ఉండకూడదు. పదండి ఫాస్ట్ గా. A few minutes later. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాను. అరే సించాన్, అది నువ్వు కూడా చూసావు కదా, అది నిజమా అనిపిస్తుందా నీకు? అరే పిచ్చోడా, ఎందుకురా నన్ను అలాంటి వాటికి తీసుకెళ్ళావు? ఏదో అడ్వెంచర్ ఉంటుందేమో అనుకున్నా, మిమ్మల్ని అందరినీ నేనే భయపడదాం అనుకున్నా, కానీ మీరందరూ నన్నే భయపట్టారు. సర్లే, దీని గురించి ఎక్కువ మాట్లాడద్దు, మనం పడుకుందాం. అరే కిక్కు, బయటికి రారా. నా ఫోటోలు ఎందుకు తీసావురా? నేను అనుకున్న ప్లాన్స్ అన్ని నీ వల్లే పోయినీరా. లగరా, బయటికి రారా. అబ్బాయి ఈ టైంలో ఎవడరా అరుస్తున్నాడు? అరే చించాన్, నీకేదైనా వినిపిస్తుందా? అరే చించాన్, నిన్నే రా, పిలుస్తున్నాను కదా. అబ్బా, ఈడు మళ్ళీ లేపేశాడు, ఏంట్రా నీ గోళ? అరే చించాన్, ఎవరో పిలుస్తున్నట్టు అనిపించట్లేదు. అబ్బా, అలాంటిదేం లేదురా, పడుకుంటావా పడుకోవా, నాకు మంచిగా నిద్ర వస్తుంది. నీ వల్ల ఈ రోజు నిద్రపోయినట్టే నేను. అబ్బా నాకేదో వినిపిస్తుంది, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. అరే కిక్కు, బయటికి రాకపోతే నేనే బయటకు వస్తానురా. బయటికి రా. ఎవర్రా అరుస్తుంది? అమ్మని, ఈడెలా వచ్చాడురా మా ఇంటి దాకా? ఈ మాయలోడికి మా ఇల్లు ఎలా తెలిసింది? అరే చించాన్, ఫాస్ట్ గా రారా, నీకు విషయం చూపించాలి. అబ్బా, వీడితో చాలా ఇబ్బంది అయిపోతుంది. రేపొద్దున స్కూల్ ఉంది కదరా, లెగాల వద్దా? సించాన్, ఇది ఒకసారి నువ్వు చూస్తే స్కూల్ కాదు కదా, ఇంక ఎక్కడికి వెళ్ళవు, జ్వరం వచ్చి ఇంట్లోనే పడుకుంటావు. సరే వస్తున్నా నాకు. అరే కిక్కు, నువ్వు బయటికి రాలేదంటే నీ మీద శుద్ర పూజలు చేస్తానురా. బయటికి రా. ఇంతకైనా మంచిది, ఒకసారి వెళ్ళి కలిసేసి వస్తాను నేను. అరే మాంత్రికుడా, మా ఇంటికి ఎందుకు వచ్చావురా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆ తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అరే మంత్రగాడా, నేనేదో సరదాగా వచ్చానురా మీ బంగ్లాకి, నన్ను వదిలేయరా. నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఉండాలంటే ఒక పని చేసి పెట్టాలి నాకు. ఏంట్రా అది? అసలు నీకేం నేను చేయగలను? నువ్వు చాలా చేయగలవు. నువ్వు మా బంగ్లాకు వచ్చినప్పుడు కొన్ని ఫొటోస్ తీసావు కదరా. ఆ ఫొటోస్ లో నేను పూజ చేస్తున్నప్పుడు ఆత్మ బయటకు వచ్చింది. నువ్వు ఎప్పుడైతే ఫోటో తీసావో ఆ ఆత్మను కూడా ఫోటో తీసావు. అది ఇప్పుడు నీ ఫోన్ లోనే ఉందిరా. నా ఫోన్ లోనా? ఒకసారి ఉండు, చెక్ చేస్తాను. రే మాంత్రికుడా, ఏం లేదు కదరా ఇందులో? ఎందుకురా, నీ ఫోటో మాత్రమే ఉంది కదరా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోరా. ఇది గనక మా అమ్మకు తెలిసిందంటే ఇద్దరికి వాత పెడుతుంది. ఆ దెయ్యం మీకు కనిపించదు, నాకు మాత్రమే కనిపిస్తుంది. రేపు సాయంత్రంలోగా ఆ దెయ్యాన్ని మీ ఫోన్ లోంచి తీయకపోతే మీరు చాలా పెద్ద ప్రాబ్లం లోకి ఇరుక్కుంటారు. ప్రాబ్లమా? దెయ్యం ఏమైనా మమ్మల్ని అటాక్ చేస్తుందా? దెయ్యం మిమ్మల్ని అటాక్ చేయదు, మీలోకే దూరి మిమ్మల్ని తినేస్తుంది. మీరు రోజు రక్తం కక్కుకుని చచ్చిపోతారు. అమ్మో, మరి ఏం చెయ్యాలి మేము? ఎవరైతే మా బంగ్లా దగ్గరకు వచ్చారో మీరందరూ మళ్ళీ మా బంగ్లా దగ్గరికి 6ంటికి అందరూ రావాలి. అక్కడే నేను పరిష్కారం చెప్తాను. సరే మాంత్రికుడా, మా ఫ్రెండ్స్ తో చెప్పి నీ బంగ్లా దగ్గరకు మేము వస్తాం ఈ రోజు రాత్రి 6ంటికి. కానీ ఇప్పుడేమీ ప్రాబ్లం ఉండదు కదా? ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ రేపు 6 దాటాక ఆ దెయ్యం బయటకు వచ్చి మీ లోపలికి దూరుతుంది. కాబట్టి 6ంటికల్లా నా దగ్గర ఉండాలి మీరు. సరే మాంత్రికుడా, నేను మా ఫ్రెండ్స్ అందరం వస్తాం. ఈ కిక్కుగాడికి ముందే చెప్పాను ఇలాంటిదేదో జరుగుతుందని. వీడితో అసలు తిరగకూడదు, వెంటనే వెళ్ళి 4 దెబ్బలు వెయ్యాలి వీడికి. అరే నేను చూశానురా మొత్తం. ఏంట్రా ఆడు చెప్పేదంతా నిజమా? ఆ ఫోన్ లో నిజంగానే దెయ్యం ఉందా? ఏమర్ర చింజాన్, నాకేమీ అర్థం కావట్లేదు, ఒక కలలా అనిపిస్తుంది నాకు ఇదంతా. అరే కల కాదురా, నేను కూడా చూశాను కదా, అదిగో ఆ పక్కనుండే దాంట్లోంచి చూశాను నేను. సరేరా, అదంతా కాదు, ఇప్పుడు ఏం చేద్దాం?
ఆడు చెప్పాడు కదరా రేపు 6 అక్కడ ఉండాలని. అందరం కలిసి వెళ్దాం. దీన్ని ఎలాగైనా మనం విడిపించుకోవాల్సిందే. సరే అయితే ఈ రోజుకి రాత్రికి ఎలాగైనా పడుకుని రేపు మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకువెళ్దాం. అరే వెంకీ, నేను ఒక విషయం చెప్పాలరా నీకు. ఏంట్రా ఎక్కువ అది చాలా ఆయాసపడుతూ నడుస్తున్నావు. నిన్న రాత్రి మాకు ఒకటి జరిగిందిరా. నిన్న ఒక బంగ్లాలోకి వెళ్ళాం కదా, ఆ బంగ్లాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు కదా, వాడు మా ఇంటికి వచ్చాడురా. అరే కిక్కు, నువ్వంతా నిజమే చెప్తున్నావా? నేను నమ్మబుద్ధి అవ్వట్లేదురా. అరే నిజంరా, నమ్మరా నన్ను ఒక్కసారికి. ఆడేం చెప్పాడో మొత్తం అంతా చెప్తాను వినండి. నేను ఎప్పుడైతే ఫోటో తీశాను కదా, అప్పుడే అక్కడి నుంచి నా ఆత్మ బయటకు వచ్చిందంట. నేను ఫోటో తీయడం వల్ల ఆ ఆత్మ నా ఫోన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని బయటకు తీయాలంటే సాయంత్రం 6 ఆడి దగ్గరికి వెళ్ళాలంట. అరే కిక్కు, ఇది డాన్ గాడికి తెలిసిందంటే స్కూల్ నుంచి నువ్వు ఇప్పుడే పారిపోతాడురా. వాడికి తెలియకుండానే నిన్నట్లానే తోడుగా వెళ్దాం వాడికి. అవునరా వెంకీ, ఆడికి మాత్రం చెప్పకు. ఆడికి చెప్పావంటే ఆడు మనతో రాడు. ఆ మాంత్రికుడు ఇంకోటి కూడా చెప్పాడు, మీ తమ్ముడిని కూడా నువ్వు తీసుకురావాలి. నిన్న ఎవరైతే వెళ్లారో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి రావాలంట. కాబట్టి మీ తమ్ముడిని కూడా తీసుకురా. డాన్ గాన్ని మనం తెలియకుండానే తీసుకెళ్లిపోదాం. అలాగే కిక్కు, నేనైతే రెడీరా. కానీ ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే దీనికి కారణం నువ్వే. సరేరా, నా ప్రయత్నం నేను చేస్తాను. అమ్మా దెయ్యాలారా, నన్ను క్షమించండి. ఆ పిచ్చ వాళ్ళు చేయడం వల్లే ఈ రోజు మిమ్మల్ని బయటకు తీసుకురాలేపోయాను. కానీ ఈ రోజు మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకొస్తాను. బయటకు తీసుకొచ్చి మనం నిధి వేటకు వెళ్దాం. పూజలు మొదలు పెడుతున్నాను. వావాసందో ఆత్మలు బయటకు రండి. నేను మీతో మాట్లాడి ఆ నిధిని పట్టుకోవాలి. ఓం బూం బుష్. అరే కిక్కు, మళ్ళీ ఇక్కడికి వచ్చామేంట్రా? ఇంటికి కదా తీసుకెళ్తానన్నారు. నిన్నే కదా వెళ్ళారు. మళ్ళీ వెళ్ళడానికి నాకు కుదరదురా. అరే డాన్, నా మాట ఒక్కసారి వినరా. మనం చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాం. అవన్నీ నాకు సంబంధం లేదురా కిక్కు. ఈసారి నేను ధైర్యం చేశాను, ముందుకు వెళ్తాను గాని ఈ దెయ్యం కొంపులకు మాత్రం రానురా. అరే డాన్, మనం చాలా పెద్ద సమస్యలు ఇరుక్కున్నాం రా. అరే వెంకీ, ఒకసారి నువ్వేనా చెప్పరా. అవునరా డాన్, మనం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. కిక్కుగాడు నిన్న ఫోటో తీశాడు కదా ఆ దెయ్యంగాడిది. అలా తీసినప్పుడు ఆడు ఆత్మలు బయటికి తీశాడంట అదే టైంలో. అప్పుడు అక్కడుండే ఆత్మ ఈడు ఫోన్ లోకి వెళ్ళిపోయిందంట. నిన్న రాత్ర కిక్కుగాడి ఇంటికి ఆ మంత్రగాడు వచ్చాడంట్రా. ఈ విషయం అంతా చెప్పాడు. ఎవరైతే నిన్న వచ్చారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రావాలి, లేకపోతే మనకి చాలా చెడు జరుగుతుందంట్రా. అరే నన్ను ఎందుకురా ప్రతి దాంట్లోని ఇలా ఇరికిస్తారు? మీకు తెలుసు కదా నాకు చాలా భయం అని ప్రతిదీని. అరే డాన్, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించరా. ఇంకెప్పుడు నీతో ఆడుకోము, ప్లీజ్ మాతో రా. సరేరా కిక్కు, నీ కోసం వస్తున్నా. మళ్ళీ ఇంకోసారి నాకు ఇది పెట్టద్దు. థ్యాంక్ యూ రా డాన్, పద వెళ్దాం. అరే అందరూ అటు చూడండి రా, ఆడు మళ్ళీ పూజలు స్టార్ట్ చేశాడు రా. అరే కిక్కు, ముందు పని కానివ్వరా. ఎంత తొందరగా అవుతే అంత తొందరగా మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అరే సించాన్, కొంచెం ఓపిక పట్రా. ఆడేదో పూజలు చేసుకుంటున్నాడు కదా, మళ్ళీ వాడిని ఆపేయమంటే ఈసారి దెయ్యం ఎక్కిందంటాడు. రేయ్ కుర్రోళ్ళారా, మీరు చేసిన తప్పుకి ఈ రోజు నేను చాలా అవమానాలు పడాను. కాబట్టి నోరు మూసుకుని అక్కడే నుంచునుండండి. నేను 2 నిమిషాల్లో పిలుస్తాను. అప్పుడు ఆ ఫోన్ నాకు నా చేతిలో పెట్టండి. అలాగే మంత్రుడా, నువ్వు చెప్పినట్టే వింటాం. ఓం బూం. దెయ్యాలు, నేను మీతో మాట్లాడుతున్నాను. మీకు వినిపిస్తుందా? దెయ్యాలన్నీ మాట్లాడుతున్నాయి. దెయ్యాలు, నేను మీ స్నేహితుడిని తీసుకొస్తాను ఇంకా కొన్ని సేపట్లో. ఆ దుర్మార్గుల వల్లే మీ స్నేహితుడు ఇరుక్కుపోయాడు ఆ ఫోన్ లో. రేయ్, ఆ ఫోన్ తీసుకురండి రా. అరే సించాన్, నువ్వే వెళ్ళివ్వరా. సరేరా, ఇస్తాను. ఇదిగో మంత్రగాడా, తీసుకో. అందరూ వచ్చి ఇక్కడ నిలబడండి. ఓం బూం బుష్. అన్ని ఆత్మలు కలిసి ఒక ఆత్మగా తయారయ్యి బయటికి రండి. ఇదిగో మీ ఆత్మని మీ దగ్గరికే పెట్టేశాను. అందరూ తయారయ్యి బయటికి రండి. మిమ్మల్ని తినేస్తానురా. మిమ్మల్ని తినేస్తాను. నాకు చాలా ఆకలిగా ఉంది. మిమ్మల్ని అందరినీ తినేస్తాను. ఈడేంట్రా ఇలా ఉన్నాడు? ఏయ్, మీరందరూ ఒక్కొక్క చోటకి వెళ్ళి దాక్కోండ్రా. ఈడు వేరే దెయ్యం వచ్చేసాడు. వేరే వాళ్ళని పిలిస్తే నేనే వచ్చేసానురా. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. నాకు చాలా ఆకలిగా ఉంది.
ఎవ్వరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. నేను వస్తున్నాను రా, మిమ్మల్ని అందరినీ తినడానికి వస్తున్నాను. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా రోజుల తర్వాత విడుదలయ్యింది. ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఎంత ఫుడ్ ఉంటే అంత ఫుడ్ నేను ఇప్పుడు తినేయాలి. ముందుగా ఎవరిని తినాలో సిద్ధం చేసుకోవాలి. ఒక్కొక్కరిని కూర్చుని హాయిగా తింటే నా పొట్టంతా పగిలిపోవాలి ఈ రోజు. ఏంట్రా ఇది? సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటుంది, మనల్ని తినేస్తానని కూడా అంటుంది. అరే మాంత్రికుడా, ఏదో ఒకటి చెయ్యిరా, లేకపోతే ఈ రోజు మనం అందరం బలైపోతాం. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఒకసారి టైం చూడు, కరెక్ట్ గా 5:58 అవుతుంది. అంటే ఇంకొద్దిసేపట్లో పొద్దున్నవ్వబోతుంది. కాబట్టి నువ్వు పొద్దున్న మాతో ఉండలేవు, నువ్వు మాయమైపోతావు ఇప్పుడు. అవును కదా, నేను ఇప్పుడే మాయమైపోతా ఉంటాను కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరినో ఒకరిని తినేసేనా వెళ్ళాలి. ఎవరొకరు రండిరా, ఎవరినైనా తినాలి. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నువ్వు స్లోగా మాయమైపోతున్నావు. నిన్ను నువ్వు చూసుకో ఒకసారి. అరే మాయమైపోతున్నానేంటి నేను? అరే ఇప్పుడు ఎలాగా? అరే ఎవరిని తినాలి నేను? మాయమైపోతున్నాను. అరే మాయిలుడా, ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఏంట్రా? ఏదో ఆత్మన్నో మేము ఫోన్ ఇచ్చేసాం, దాంతో అయిపోయింది. మమ్మల్ని అందరినీ తినేస్తానంటుందేంటిది? సర్లే, ఏదో ఒకటి అయింది, మాయమైపోయింది కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేమందరం. అరే పిచ్చోళ్ళరా, అది ఇప్పుడు మాయమైంది. కానీ రాత్రి 6 అది మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అటాక్ చేస్తుంది. దీనికి మనం పరిష్కారం వెతకాల్సిందే. అరే కిక్కు, వెళ్ళిపోతాం రా. ఇది ఎలాగా మాయ మాటలు చెప్తా ఉంటాడు మనకి. అరే మీరందరూ కూడా రండిరా, ఆడవైపు దిక్కులు చేస్తారేంటి? అరే కిక్కు రా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అరే సించాన్, ఒకసారి ఆగు, ఆడేదో చెప్తున్నాడు కదా, లేకపోతే మనం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుని పోతాం. అవునరా సించాన్, మనం తప్పకుండా ఈ మాట వినాల్సిందే, లేకపోతే వాడు 6ంటికి మళ్ళీ వచ్చి మనల్ని ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. అబ్బా, వీళ్ళు ఎప్పుడూ నా మాట వినరు. ఏదో ఒకటి అడగండి రా, మీతో నేను అసలు మాట్లాడను కూడా. ఇంకెప్పుడైనా మీతో తిరిగితే అడగండి. అరే మాంత్రికుడా, అంటే మేము ఇప్పుడు వెళ్ళకూడదా? మా ఇంటికి మేము వెళ్ళకూడదా? అసలే రాత్రి నుంచి మేము కనిపించట్లేదు. ఇప్పుడు మా అమ్మ వచ్చి మమ్మల్ని లేపుతా ఉంటుంది. మేము లేవని తెలిస్తే వాళ్ళు కంగారు పడతారా? మేము వెళ్లాల్సిందే. సరే, మీరు వెళ్లే ముందు కొన్ని పనులు మీకు చెప్తాను. అవి సాయంత్రం కల్లా మీరు ఖచ్చితంగా చేసి రావాలి. అరే మాంత్రికుడా, ఏం చెయ్యాలో చెప్పు, తొందరగా చేసి వెళ్ళిపోతాం మేము ఇక్కడి నుంచి. ఇది అంత సులువుగా అయ్యే పని కాదు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా డేంజరస్ పర్సన్. కాబట్టి దాన్ని మనం చంపాలంటే మనకి చాలా శక్తులు ఉండాలి. ఆ శక్తులు ఎక్కడుంటాయో నాకు తెలుసు. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీని మనం అంతం చేయొచ్చు. సరేరా చెప్పు, వెళ్ళి తెచ్చేసి వస్తాం. నువ్వు నీ కాకరేడు మొహం వేసుకుని ఉన్నావు. అరే కిక్కు, ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. ఆ రోజు వెళ్ళకుండా ఉంటే బాగుండేది కదా. రే సించాన్, ఎందుకురా జరిగినాయి అన్ని గుర్తు తెచ్చుకుంటావు? నా మాట వినరా. ఇంకా వినేదేమీ లేదురా, నేనైతే వెళ్ళిపోతాను. మీరు వస్తారా రారా? సించాన్ ప్లీజ్, చెప్తున్నాడు కదా ఏదో, ఆ పని ఏదో చేసేసి వెళ్ళిపోతాం. లేదంటే 6ంటికి మళ్ళీ అది వస్తుంది ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది. ఈడు అసలు నా మాట విండు. సరేరా, ఏదో ఒకటి చేసుకోరా. రేయ్, మీరు ఏదైనా చేసుకోండి, కానీ ఈ సాయంత్రం 6ంటికల్లా మీరు నేను చెప్పిన పనులు చెయ్యకపోతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మీ ఇంటికి వస్తుంది. మీలో ఎవ్వరిని వదిలిపెట్టదు. మీ 5గురిని చంపేస్తుందిరా. అరే ఏంట్రా ఈడు ఇలా మాట్లాడుతున్నాడు? అరే ఏం చేయాలో చెప్పు ఫస్ట్. సరే, మీ అందరికీ చెప్తాను వినండి. దాదాపు 20 కిలోమీటర్ల దూరాన ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో మోటు అనే ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఆ గ్యాంగ్ లీడర్ దగ్గర ఒక శుద్ర పూజలు చేసే ఒక గుడ్డు ఉంది. ఆ గుడ్డుని మీరు తీసుకురావాలి. ఆ గుడ్డుని తీసుకొచ్చిన తర్వాత ఆ గుడ్డుని మనం అందరం కలిసి తినాలి. అప్పుడు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కొంచెం సేపు మనల్ని ముట్టుకోదు. కాబట్టి వెంటనే మీలో కొంతమంది వెళ్లి ఆ గుడ్డుని తీసుకురండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకొక మంచి కుక్క పిల్ల కావాలి. ఆ కుక్క పిల్ల సెర్బియన్ డాన్సింగ్ లేడీకి కుక్కలంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి సెర్బియన్ డాన్సింగ్ లేడీ మళ్ళీ వచ్చినప్పుడు ఆ కుక్కను చూపించి మనం భయపెట్టొచ్చు. కాబట్టి ఆ కుక్క ఆ గుడ్డిని ఖచ్చితంగా మీరు తీసుకురావాల్సిందే. అలాగే మాంత్రికుడా, మేము ఏదోలాగా వెళ్ళి మేము తీసుకొస్తాం అవన్నీ. అరే కిక్కు, ఇలాంటి వాటిలో ఎందుకురా ఇరుక్కుంటావు? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదో ఒకటి జరుగుతుందిరా. అవునరా కిక్కు,
ఎందుకురా అక్కడికి వెళ్ళడం? నీట్ గా ఈ మాంత్రికుడిని జైల్లో వేయిద్దాం రా. ఇలాంటి శుద్ర పూజలన్నీ చేపిస్తున్నారు. మొత్తం అంతా పోలీసులకి చెప్పి వీడిని లోపలించి మనం ఏదో ఒకటి సెక్యూరిటీ చేయించుకోవచ్చురా. అరే డాన్, నా మాట వినరా. ఇది పోలీసుల దాకా వెళ్తే చాలా పెద్ద పంచాయతీ అవుతుందిరా. నా మాట విను. ఇది ఎవరికీ తెలియకుండానే మనం అందరం చెయ్యాలి. ఇప్పుడైతే మీరు అందరూ ఇంటికి వెళ్ళి నేను స్కూల్ కి వెళ్తున్నానని చెప్పేసారంట్రా. మనం ఇప్పుడు అందరం వెళ్ళి ఆ గుడ్డని ఇంకా కుక్కను కూడా తీసుకొద్దాం. అరే సించాన్, నీకే ఒక్కడికే ఒక టాస్క్ ఇస్తున్నాను రా. నువ్వు వెళ్ళి కుక్క పిల్లని తీసుకురావాలి. సరేరా కిక్కు, నేనేదల్లా వెళ్ళి ఆ కుక్క పిల్లని ఏదైనా తీసుకొస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఆ గుడ్డని తీసుకురండి. అసలే వాడు పెద్ద గోండా అంట. సరే, మీరందరూ కరెక్ట్ గా 5 ఈ బంగ్లాలో ఉండాలి. లేదంటే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మిమ్మల్ని 6 వేట మొదలు పెడుతుంది. ఎవరు ఎక్కడ చనిపోతారో తెలీదు. కాబట్టి 5 ఇక్కడ ఉండండి. అలాగే మాంత్రికుడా, మేమందరం వెళ్తున్నాం. అరే, ఇంత పెద్ద జంగిల్లో మనం ఆ మోటు గ్యాంగ్ స్టార్ ని ఎలా కనిపెడతాం రా? ఎవరినైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అరే కిక్కు, అక్కడ చూడరా, ఎవరు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. రే, లోడ్ తొందరగా ఎత్తండ్రా. పోలీసులు వచ్చే టైం అయింది. మనం తొందరగా తీసుకెళ్లి లోడ్ వాళ్ళకి ఇచ్చేయాలి. తొందరగా పనులు కానివ్వండి. అరే, నాకు తెలిసి వాడే ఉంటాడ్రా. ఒకసారి వెళ్ళి వాడిని అడుగుదామా? అవునరా డాన్, నేను వెళ్ళి అడుగుతాన్రా. హలో సార్, మీరు మోటునా? మీరు చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అని విన్నాను, నిజమేనా అది? ఏయ్, మీరందరూ లోపలికి ఎలా వచ్చారా? రేయ్, వీళ్ళకి ఎవరో పని విషయం ఇచ్చింది. మీరందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇంకొంచెం సేపులో పోలీసులు వస్తారు. మేము దొరికామంటే మీరు దొరికిపోతారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మోటు సార్, మాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. దీన్ని మీరే సాల్వ్ చేయగలరు. ఏం ప్రాబ్లం ఉన్నా నాకు సంబంధం లేదు. నేను ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. పోలీసులు వచ్చే టైం అయింది. మోటు సార్, ఇది మీరే మాకు హెల్ప్ చేయగలరు. మీ దగ్గర ఏదో గుడ్డు ఉందండి కదా, ఆ గుడ్డు మాకు ఇవ్వండి మోటు సార్. మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. నా దగ్గర గుడ్డు ఉందని ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పారు? అది ఒక్క మాంత్రికుడికి మాత్రమే తెలుసు కదా. అవును మోటు సార్, ఆ మాంత్రికుడే మమ్మల్ని ఇక్కడికి పంపాడు. మీ దగ్గర గుడ్డు ఉందంట కదా, ఆ గుడ్డు ఇస్తే మా ప్రాణాల్ని కాపాడినట్టు అవుతుంది. నాకు అర్థమైంది మీ ప్రాబ్లం. కానీ మీరు నాకు ఒక సహాయం చేస్తేనే ఆ గుడ్డు మీకు ఇస్తాను. వెంటనే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మేము ఒక కాలనీలో ఇరుక్కుపోయాం, మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని పోలీసులకు చెప్పండి. అప్పుడు పోలీసులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కేసు పడుతుంది కాబట్టి. దీనికి మీరు ఒప్పుకుంటారా? అరే కిక్కు, పెద్ద సమస్యలో ఇరుక్కుంటాం రా. వద్దని చెప్పరా. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి మనకి. ఆ గుడ్డని ఎలాగైనా దొంగలించైనా తీసుకెళ్తాం గాని అలా పోలీసుల్లో మాత్రం పెట్టుకోద్దురా. అరే డాన్, నా మాట వినరా. అది అడిగింది ఇచ్చేస్తే మన సాల్వ్ అయిపోతుంది కదరా మన ప్రాబ్లం. ప్రాబ్లం సాల్వ్ కాదురా, ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అవుతుందిరా. ప్లీజ్ రా, అవన్నీ వదిలేయ్. అరే డాన్, కొంచెంసేపు మూసుకుని ఉండరా. నేను ఇక్కడ పనిలో ఉన్నాను కదా. మోటు సార్, మాకు ఓకే, మేము పోలీసులకు కాల్ చేస్తాం. మోటు సార్, మేము పోలీసులకు కాల్ చేసి చెప్పేశాం. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నామని చెప్పాం. వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. నాకు తెలిసి ఇక్కడికి రారు. కరెక్ట్ గా చేసావురా. ఆ గుడ్డుని తీసుకురారా. ఇదిగో, ఈ గుడ్డుని తీసుకో. చాలా జాగ్రత్తగా ఉంచు. ఇది చాలా విలువైన గుడ్డు. సరే, తీసుకెళ్ళండి. అరే మాయిలోడా, నువ్వు అడిగిన గుడ్డు తీసుకొచ్చాను రా. ఇప్పుడు ఏం చెయ్యాలి? టైం కరెక్ట్ గా 4:30 అయింది. తొందరగానే మీరు తెచ్చేశారు. ఆ గుడ్డును కట్ చేసి తీసుకొస్తాను. అందరూ చెరువు ముక్క తినండి. అందరికీ సరిపోవాలి. అందరూ నీట్ గా తినండి. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ మనల్ని ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటుంది కొంచెంసేపు. ఈ లోపల నేను కొన్ని శుద్ర పూజలు చేసి దాన్ని బంధించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మాయిలోడా, మేమందరం తినేసాం. ఇది నెక్స్ట్ ఏంటి? ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ వచ్చిన తర్వాత నా పూజలు మొదలు పెట్టాలి. సరే, మనం అందరం వెయిట్ చేద్దాం. అరే కిక్కు, మీరందరూ ఇప్పుడు వచ్చారా? అరే సించాన్, నువ్వు డాగ్ ని తీసుకురాలేదా? పొద్దున్నుంచి ఏం చేస్తున్నావురా? అరే, నేను కొన్ని చేశానురా ఏర్పాట్లు. మీరు వెయిట్ చేయండి. టైం కల్లా డాగ్ వస్తుంది. కరెక్ట్ గా 6 డాగ్ వస్తుందిరా. రే, నువ్వు ఏం చేస్తున్నావురా? మనకు ఖచ్చితంగా డాగ్ కావాలి. అప్పుడే అది భయపడుతుంది. సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడేం చేస్తున్నావు? ఆ మాయలోడు ఏదో పూజలు చేసి దాన్ని బంధిస్తాడన్నాడు. సరే, వెయిట్ చేద్దాం. నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను రా. మిమ్మల్ని అందరినీ తినడానికి ఎన్నో ఏళ్ల నుంచో ఆశగా ఉన్నాను, పొట్ట నిండా తినాలని. ఈ రోజు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుని మరీ తింటాను. ఇప్పుడు నిన్ను తింటాను రా. నువ్వు చాలా బాగున్నావు. నిన్ను తింటాను ఫస్ట్. అరే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, మమ్మల్ని ఏం చేయొద్దు ప్లీజ్. దూరంగా ఉండు ప్లీజ్, దూరంగా ఉండు.
ఏంటి వీళ్ళు ముట్టుకుంటే నాకు ఏదో జరుగుతుంది. యా యా ఏంటి అందరిని ముట్టుకున్నా ఏదో జరుగుతుంది. అందరి దగ్గర ఏదో ఉన్నట్టుంది. కానీ ఒక్కల దగ్గర లేదు. అరే బాబు, నువ్వు తినలేదు కదా గుడ్డు? అరే అవును కదా, చించాన్ గడ ఆ గుడ్డు తినలేదు. అరే సించాన్, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మాకు ఆ గుడ్డు తెచ్చాం కదా మేము, ఆ గుడ్డు నువ్వు తినాలరా. తినకపోతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నిన్ను తినేస్తున్నప్పుడు. అరే అందరూ చించాన్ గడికి ప్రొటెక్షన్ ఇవ్వండి రా. సెర్బియన్ డాన్సింగ్ లేడీ వదిలేయి మా తమ్ముడిని ప్లీజ్. సెర్బియన్ డాన్సింగ్ లేడీ వదిలేయి. అరే నన్ను పట్టుకోవడానికి వస్తుందిరా. రే కాపాడండి రా, నన్ను కాపాడండి, కాపాడండి రా. రే రే దగ్గరికి వస్తుందిరా, అది దగ్గరికి వస్తుంది. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ప్లీజ్ మమ్మల్ని వదిలే ప్లీజ్. నీకెక్కడి నుంచి ఆహారం తీసుకొస్తాం. నాకు ఏ ఆహారం వద్దు, ఉన్న ఆహారం చాలురా. ఇంకొద్దిసేపుల్లో మీరు కూడా మామూలుగా అయిపోతారు. అప్పుడు మిమ్మల్ని కూడా తినేస్తానురా. ఎవర్రా ఈ టైంలో డోర్ కొడుతున్నారు? ఎవర్రా అది? ఏయ్ ఎవర్రా అది డోర్ కొడుతుంది? వచ్చేసాను రా బుల్లోడా. అరే సించాన్, నిన్ను కాపాడడానికి వచ్చేసాను. అరే సించాన్, మంచి పని చేసావురా. హిమవరిని భలే తీసుకొచ్చావు. ఇదేనా నువ్వు 6 వస్తుందన్నావు? అవునరా కిక్కు, భలే టైంకి వచ్చావు హిమవరి. మా సించాన్ అన్నయ్యని తినేద్దాం అనుకున్నావా? ఇప్పుడు చూడరా, మా కుక్క పిల్ల వచ్చేసింది. షీరో అటాక్ చేయి. అరే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, మా అన్నయ్యని తినేద్దాం అనుకుంటావా? మా కుక్క పిల్ల వచ్చేసిందిరా. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఇప్పుడు టచ్ చేయరా మా అన్నయ్యని. ఇందాక నుంచి ఎగిసి పడిపోతున్నావు కదా. అరే నాకు కుక్కలంటే చాలా భయం కదా. అరే కుక్కల్ని తీసుకువెళ్ళండి. ఏయ్ చిన్న పాప, ఏయ్ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. నాకు కుక్కలంటే చాలా భయం. నాకు తెలుసురా నీకు భయమని. మా అన్నయ్యని తినేస్తావు కదా, ఇప్పుడు తిను. షీరో అటాక్ చేద్దాం పదా. అరే తీసుకురకండి ప్లీజ్. నా దగ్గరికి తీసుకురకండి ప్లీజ్. నాకు కుక్కలంటే చాలా భయం. ప్లీజ్ తీసుకురావద్దు. అరే ఆగు పాప, ఈడు సంగతి నేను చెప్తాను. అసలు నువ్వు ఎలా వచ్చావురా మా దగ్గరికి? అది చాలా పెద్ద సమస్యరా. నేను ఎలా వచ్చానంటే ఇప్పుడు నేను ఒక్క ముక్కులో చెప్పలేనది. అది చాలా పెద్ద గొడవ జరిగింది. సర్లే, నువ్వు ఎలా వస్తాయి అంటే, కానీ నీతో నాకు అవసరం ఉందరా. నాతో అవసరమా? ఇప్పటికే నన్ను ఎంతలా హింసిస్తున్నారు. ఈ కుక్క పిల్లను తీసుకొచ్చి. సరేరా, మీకు ఏం కావాలో చెప్పండి రా, చేసి పెడతాను. ఆ కుక్కని మాత్రం కొంచెం దూరంగా తీసుకెళ్ళండి. ఆ కుక్కను తీసుకెళ్తాం, అది నా బాధ్యత. కానీ నువ్వు నాకు కొన్ని సాయాలు చేయాలి, అప్పుడే నిన్ను విడిచిపెడతాం. ఆ కుక్క పిల్ల దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తాం. సరేరా, ఏం చెయ్యాలి మీకు ఇప్పుడు? నేనేం చెయ్యాలి? నేనేం చేయగలను మీకు? నాకు ఓన్లీ తినడమే వచ్చు. ఎవరినైనా తినేసి నేను మాయమైపోతా ఉంటాను. దానికి మించి నాకు ఏమీ తెలీదు. మీకు ఏం చేసి పెట్టగలనరా నేను? నీకు నిధి ఎతకడం వచ్చా? వస్తే మాకు చెప్పు. నాకు అర్జెంట్ గా నిధి కావాలి. నేను కోటీశ్వర్ని అవ్వాలని కోరుకుంటున్నాను. నీకు ఏదైనా నిధులు దొరికితే నాకు చెప్పు ఇప్పుడు. అరే నాకు ఎలాంటి నిధులు తెలియవురా, నన్ను వదిలిపెట్టేయండి. అరే మాంత్రికుడా, ఏంట్రా నిధి అడుగుతున్నావు? నీకేయో పూజలొచ్చు కదా, ఆ పూజలు చేసి వాడిని బంధించరా ఫస్ట్. అవునరా కిక్కు, ఈడేంటి ఇలా మాట్లాడతాడు? అరే మనకు ఇప్పుడే ఛాన్స్ దొరుకుతుందిరా. నువ్వు తొందరగా దాన్ని అంతం చెయ్యాలి. ఏయ్, ఏంట్రా నోరు లెగుస్తుంది? చిన్న పిల్లలను చూస్తుంటే మీద మీద వచ్చి పడుతున్నారు. మూసుకుని ఉండండి. నేను చెప్పినట్టే మీరు వినాలి, లేకపోతే నా శక్తుల గురించి తెలియదు మీకు. ఏంట్రా తెలిసేది? అందరం కలిసి ఒక్క దెబ్బేస్తే చాలు చచ్చిపోతావు. ఏమంటావా? నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారు. పొట్టిగా ఉన్నానని నేను మీ అందరికీ దొరికిపోతాననుకున్నారా? కాదు, నేను పొట్టోన్నైనా చాలా గట్టోణ్ణి. ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను చంపేసినా నేను ఆత్మగా మారి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలను. కాబట్టి నేను చెప్పినట్టే మీరు వినాలి. ఇంకా ఇక్కడి నుంచి మీరు బయటికి కూడా వెళ్ళలేరు. నేను డోర్స్ అన్నిటికీ బంధం వేసాను. దీనివల్ల ఆ డోర్స్ అనేవి ఏవి ఓపెన్ అవ్వవు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంత హెల్ప్ చేసాం, హిమావరిని కూడా తీసుకొచ్చాం, కుక్క పిల్లని కూడా తీసుకొచ్చాం. ఏంట్రా నువ్వు? మేము ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవాల్సిందే. దాన్ని అంతం చేసేయి, కొంచెంసేపుట్లో పొద్దున్న అవ్వబోతుంది. నేను మాత్రం అంతం చేయను. నాకు నిధి దొరికే వరకు ఈడు ఇలాగే ఉంటాడు. ఆ కుక్కలు కూడా ఇక్కడే ఉండాలి. మీరందరూ నా మాట వినాలి. అరే కిక్కు, ఏడు మాట వినేదేంట్రా? అందరం కలిసి ఒక్క చెయ్యేసామంటే చచ్చోరుకుంటాడు. అరే సించాన్, ఆడు చెప్పాడు కదరా, ఆడు ఆత్మగా మళ్ళీ వచ్చి మనల్ని ఇబ్బంది పెడతానని. రే సొల్లు మాటలు చెప్పకరా.
అప్పుడప్పుడు చూసుకుందాం. వేసేద్దాం రా ఇన్ని. సించాన్ ఉండురా, నువ్వు ప్రతిదీ హడావుడిగా చేసేస్తే ఇక్కడ పనిలు అవ్వవు. సరే మాంత్రికుడా, ఏం చెయ్యాలి మేమందరం? మీరందరూ నా కోసం నిధికి సహాయం చెయ్యాలి. అరే మా అంతకుడా, ఇంతకురా మమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నావు? ఎలాగో నీకు దెయ్యం దొరికేశాడు కదా, ఇంకా మాతో ఏం పని ఉంటుంది? మేము వెళ్ళిపోతాం రా. మా వల్ల ఇలాంటి అవ్వవు. అసలే 2 రోజుల నుంచి ఏమీ తినలేదు సరిగ్గాని. మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. హిమవరి, నువ్వు కూడా వచ్చాయి. ఆ కుక్కను చూసుకునేవాడు విర్రవీగబోతున్నాడు. హిమవరి, షీరో, మీరందరూ ఇటు వచ్చేయండి. అలాగే డాన్, మేమందరం వచ్చేస్తున్నాం. షీరో, పద వెళ్ళిపోదాం. అంటే నా మాట వినరనే కదా ఇప్పుడు అర్థం. సరే, నా మంత్రాలు యూజ్ చేస్తాను. యామంతో మసాబోది రందరాతరక్రంబ్రో ఓయా ఓం బుం బుష్. హిమావరి, షీరో స్టాచ్యూ అయిపోవాలి. వాళ్ళిద్దరూ నా మాటే వినాలి. మైలుడా, నీ మాటే వింటాం. ఇంకా నువ్వు చెప్పినట్టే వింటాం. నీకోసం మేము ఏమి చేయాలి? ఇప్పుడు కూడా మీరు నాకు పని చేసి పెట్టరా? సరే మంత్రికుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చెయ్యాలో ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చెప్తుంది. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నీది చెప్పు. నీదా చెప్తాను వినండి. ఇది నాకు తెలీదు, కానీ నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి చాలా నిధులు తెలుసు. ఆ ఫ్రెండ్ పేరేంటో చెప్పు. గ్రానీ. గ్రానీనా? అంటే అమ్మాయా? అవును, తను ఒక అమ్మాయి. మరి ఇప్పుడు ఆ గ్రానీని ఎలా తీసుకురావాలి? ఆ గ్రానీని ఎలా తీసుకురావాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బేతాళుడు ఉన్నాడు. ఆ బేతాళుడితో మీరు ఫైట్ చేయాలి. దాని తర్వాతే వాడి దగ్గర ఉండే పుర్రని మీరు తీసుకెళ్లి ఒక సమాధిలో పాతి పెట్టారంటే అక్కడి నుంచి ఆ గ్రానీ వస్తుంది. సరే, ఆ బేతాళుడు ఎక్కడుంటారో చెప్పు. వీళ్ళందరినీ పంపుతాను నేను. ఊరి చివర ఉండే ఒక నది పక్కన తను ఎప్పుడు పడుకుని ఉంటాడు. అక్కడికి వెళ్తే తన తల కనిపిస్తుంది. తనని చంపి ఆ తలను తీసుకొచ్చి సమాధుల దగ్గర పెట్టాలి. అప్పుడే ఆ గ్రానీ వచ్చి మనకి హెల్ప్ చేసి ఆ నిధులు కూడా ఇస్తుంది. గ్రానీకి నిధులు, వరాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ తలలో తన ఇరుక్కుపోయింది. తనని గనక మనం విడుదల చేశామంటే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది గ్రానీ. రే, విన్నారు కదా, ఎల్లి ఆ బేతాళుడితో ఫైట్ చేసి ఆ తలని తీసుకెళ్లి ఆ సమాధుల దగ్గర పెట్టండి. గ్రానీ మీకు వరాలేస్తుంది. వరాల్లో ఏం కోరుకోవాలో తెలుసు కదా మీకు. అంతులేని నిధి కోరుకోవాలి. అరే, మేమేం కోరుకోవురా, మేము వెళ్ళిపోతున్నాం. అరే సించాన్, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, మనం ఇది చేద్దాం. అరే కిక్కు, నువ్వేం మాట్లాడుతున్నావురా? నీకేమైనా అర్థం అవుతుందా? కొంచెం వెయిట్ చేయరా. అన్నిటికి నువ్వే ప్రతిదానికి డిసిషన్ తీసుకుంటున్నావు. నీ వల్లే కదా ఇంత దూరం వచ్చింది. అరే సించాన్, నా దగ్గర ఐడియా ఉంది కదా, ప్రతి సమస్యలోంచి మనం బయటపడతాం. అరే కిక్కు, వద్దురా ప్లీజ్ రా. సించాన్ గడ మాట విందామురా. అరే మీరందరూ ఒక విషయం మర్చిపోయారు. హిమవరిని ఆడు కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడి నుంచేనైనా మనం విడిపించుకోవాలి కదా. అరే యార్, నేను ఇది మర్చిపోయాను. సరే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. వెళ్ళి ఆ బేతాళుడితో ఫైట్ చేద్దాం. గెలిస్తే హిమవరిని తీసుకువెళ్ళొచ్చు, గెలవకపోతే అక్కడే చచ్చిపోదాం. రే మాంత్రికుడా, మేము మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం ఆ బేతాళుడితో యుద్ధం చేయడానికి. అరే కిక్కు, చాలా రాత్రి అయిపోయిందిరా. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. కానీ ఒక భయంకరమైన గురక శబ్దం వస్తుందేంటి? అరే కిక్కు, నాకు కూడా వినిపిస్తుందిరా. ఏంట్రా ఇంత క్రీపీగా ఉంది? అరే సించాన్, అక్కడ చూడండి, ఆ బేతాళుడు అలాగే ఉంటాడేమో. నల్లగా ఒక స్కల్ మాస్క్ వేసుకుని ఉన్నాడు. వాడే అనుకుంటారా బేతాళుడు. సరే, వాడి దగ్గరికి వెళ్దాం పదండ్రా. అరే సించాన్, ఒక్కసారి నువ్వు పిలువరా, నాకు భయంగా ఉంది. రే కిక్కు, నాది కూడా ఇదే పరిస్థితిరా. సర్లే ఉండు, పిలుస్తాను. అరే బేతాళుడా, రే బేతాళుడా. ఎవర్రా నన్న లేపింది? ఎన్నో ఏళ్ళ నుంచి పడుకున్నాను. నాకు నిద్ర అంటే ఎంత ఇష్టం. మీరందరూ నన్ను లేపుతారా? మిమ్మల్ని అరే బేతాళుడా, నీతో మేము ఫైట్ చేయడానికి వచ్చాంరా. లెగరా, ఈ రోజు నీ అంతు చూడాలరా. లెగరా. నన్ను మీరు రెచ్చగొడుతున్నారా? ఉండండిరా, మీ పని చెప్తాను. అరే ఏంట్రా, ఆడు అలా పైనుంచి ఎగిరి అలా పడ్డాడు. సించాన్ గడు దెబ్బకి ఎగిరిపోయాడు. అరే నా మీదకి వస్తున్నాడేంట్రా? అమ్మని, ఈడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఈయన్ని ఎలా అంతం చేయాలి ఇప్పుడు మనం? అరే అందరూ లెగండ్రా, ఇప్పుడు నా మీదకి అటాక్ వస్తున్నాడు. ఓ వచ్చాడు, గాల్లో ఉన్నాడేంటాడు. అరే నన్ను కూడా కొడుతున్నారా.
సరే, వీడితో ఎలా ఫైట్ చేయాలో నాకు అర్థమైంది. సించాన్, నువ్వు కాలు పట్టుకో. అరే డాన్, నువ్వు తల పట్టుకో. నేను ఎగిరి వాడి పొట్ట మీద తన్నుతా ఉంటాను. అలాగే కిక్కు. ఏయ్, నా కాళ్ళు పట్టుకోకండి రా, వదలండి రే. రే, నా తల ఎందుకు పట్టుకుంటున్నారా? నేను విడిపించుకోలేకపోతున్నాను. ఏయ్, దగ్గరికి వస్తున్నావేంట్రా? దగ్గరికి వస్తున్నావేంటి? నా మీదకి ఎక్కేవేంట్రా? నా మీదకి ఎక్కేవేంటి? ఎందుకురా నా పొట్ట మీద అలా కొడుతున్నావు? నా పొట్ట ఇరిగిపోతుందిరా. డాన్, తల లాగేరా. లాగేసాయంట్రా కిక్కు. సూపర్ చేసావరా డాన్. రే కిక్కు, ఇక్కడే పాడేసి వెళ్ళిపోతాం రా మనం ఫాస్ట్ గా. సరేరా సించాన్, పద ఫాస్ట్ గా వెళ్దాం. A few minutes later. అరే, మనం శ్మశానంలోకి వచ్చేసాం రా. మనం ఇక్కడే తల పెట్టాలి. ఆ స్కల్ తీసి పెట్టండి రా కింద. అలాగే కిక్కు, పెడుతున్నాను రా. నన్ను విడుదల చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఎన్నో ఏళ్ల నుంచోని నేను ఈ స్కల్లోనే ఉండిపోయాను. మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీకేమైనా కోరికలు ఉంటే తీరుస్తాను. మీకేమైనా కోరికలు ఉన్నాయా? మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చాలి. సరే, మీ కోరికలు ఏంటో మాకు చెప్పండి. ధన్యవాదాలు నన్ను విడిపించినందుకు. ఎన్నో ఏళ్ల నుంచి నేను ఇక్కడే పడున్నాను. ఈ బేతాళుడు వల్లే నేను ఇరుక్కుపోయాను. సరే, మీ కోరికలు ఏంటో చెప్పండి. ఫస్ట్ అయితే మాకు అంత చిక్కనంత నిధి కావాలి. దాంతో పాటు మా హిమావరి ఒకళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది, తనని కూడా విడిపించు. మర్చిపోయాను, షీరోను కూడా విడిపించు. ఇంకా మమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళని కూడా నువ్వు చంపాలి. వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను. ఒకడు పేరు వచ్చేసి సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఇంకోళ్ళు వచ్చేసి మాయ మంత్రాలు చేసే ఒక మాంత్రికుడు. సరేరా పిల్లలు, మీరు హాయిగా మీరు ఇంటికే వెళ్ళండి. అన్ని మంచి జరుగుతాయి. మీ కోరికలన్నీ తీరుస్తాను. థ్యాంక్ యూ గ్రానీ, మా కోరికలన్నీ తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ. అరే డాన్, సించాన్, మీరిద్దరు కూడా చెప్పండి రా. థ్యాంక్ యూ గ్రానీ, మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు నువ్వు. అవును గ్రానీ, నువ్వు మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ నీకు. అరే పిల్లలు, మీరు చేసిన దానికన్నా ఏది ఎక్కువ కాదురా. థ్యాంక్ యూ. నేను ఇంకా వెళ్తున్నాను. నేను ఇంకా స్వర్గానికి వెళ్ళాలి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గ్రానీ. బాయ్ బాయ్ గ్రానీ. బాయ్ బాయ్ గ్రానీ. A few minutes later. అమ్మా, బంగ్లాకు వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి మన వాళ్ళందరినీ కాపాడుకుందాం పదండి. అరే, ఇక్కడ ఎవరూ లేరేంటి? అన్ని లైట్లు ఆన్ అయి ఉన్నాయి. చూడ్డానికి కూడా మంచి ప్లేస్ లో తయారైపోయింది. హిమావరి, ఎక్కడున్నావు? షీరో, ఎక్కడున్నావు? నాకు తెలిసి గ్రానీ మొత్తం మనకన్నీ చేసి పెట్టేసినట్టుంది. అంటే షీరో ఇంకా హిమావరి ఇంటి దగ్గర ఉంటారు. సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇంకా మంత్రగాడు చచ్చిపోయి ఉంటాడు. తొందరగా ఇద్దరం వెళ్ళి చెక్ చేద్దాం రా. అవునరా కిక్కు, పదం ఇంటికి వెళ్దాం. A few minutes later. హిమావారి, షీరో ఇద్దరు ఇంటికొచ్చేసారా? అక్కడ అసలు ఏం జరిగింది? అరే కిక్కు, గ్రానీ వచ్చి అందరినీ చంపేసిందిరా అక్కడ. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీని ఇంకా ఆ మంత్రగాన్ని. వావ్, ఎంత మంచి పని చేసిందో గ్రానీ. గ్రానీ, థ్యాంక్ యూ. గైస్, ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇలాంటి సిరీస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.